హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ సినిమా కథలు. మన తెలుగులో వచ్చినటువంటి సినిమాల్లో ఎక్కువ సమయం ఉన్న సినిమా ఏంటంటే నందమూరి తారక రామారావు గారు నటించిన, అలాగే దర్శకత్వం వహించిన, అలాగే నిర్మించినటువంటి పౌరాణిక చిత్రం దానవీర సూరకర్ణ. ఈ సినిమా 1977 జనవరి 14న విడుదలైందండి. ఈ సినిమా 4 గంటల 15 నిమిషాలు ఉంటుందండి. ఈ సినిమాని అప్పట్లో 43 రోజుల్లో పూర్తి చేశారండి. ఈ సినిమా బడ్జెట్ 10 లక్షలు. ఈ సినిమాకు వచ్చిన వసూళ్ళు ఎంతో తెలుసా? అక్షరాల ₹1,00,00,000 అండి. ఆ రోజుల్లో ₹1,00,00,000 అంటే మామూలు విషయం కాదు కదా. ఈ సినిమా 1994లో రిలీజ్ కూడా చేశారంట. అప్పుడు కూడా వసూళ్ళు ₹1,00,00,000 వచ్చాయంటండి. ఎన్టీఆర్ గారు నిర్మాతగా, దర్శకుడిగా పేరు పొందిన చిత్రం అండి ఇది. ఈ సినిమాలో బాలకృష్ణ గారు, హరికృష్ణ గారు కూడా నటించారంటండి. హరికృష్ణ గారు అర్జునుడిగా నటించారు, బాలకృష్ణ గారు అయితే అభిమన్యుడిగా నటించారు. ఎన్టీఆర్ గారు ఈ సినిమాలో 3 పాత్రలను పోషించారండి. కృష్ణుడిగా, దుర్యోధనుడిగా, కర్ణుడిగా నటించారు. ఆ రోజుల్లోనే కాదు, ఎప్పటికీ కూడా కృష్ణుడంటే ఎన్టీ రామారావు గారేనండి. ఆయన ఆ కృష్ణుడి పాత్రలో చూస్తుంటే ఆయన్ని నిజంగా ఆ కృష్ణ పరమాత్మనే చూసినట్టుంటుంది. ఈ సినిమాలో కర్ణుడిగా, దుర్యోధనుడిగా కూడా చేశారు కదండి రామారావు గారు. దుర్యోధనుడిగా ఆయన చేసినటువంటి నటన అద్భుతం అండి. దుర్యోధనుడిగా ఆయన చెప్పిన డైలాగ్ డెలివరీ కూడా చాలా బాగుంటుంది. ఆ డైలాగ్ ఇప్పటికీ కూడా ఫేమసే కదండి. దుర్యోధనుడు కర్ణుడి కోసం భీష్మాచార్యుడితో చెప్పే డైలాగు, అది ఏమంటివి ఏమంటివి, ఈ డైలాగ్ బాగా ఫేమస్ అయిందండి. ఇంకొక డైలాగ్ కూడా బాగా ఫేమస్ అయింది. దుర్యోధనుడికి మైసభలో పరాభవం జరుగుతుంది కదండి. అప్పుడు ద్రౌపదిని గురించి వచ్చే డైలాగు, దుర్యోధనుడు ఇలా అంటాడు, పాంచాలి పంచభద్రుక. ఈ డైలాగ్ కూడా చాలా ఫేమస్ అయిందండి. ఈ సినిమాలో ద్రౌపదిగా శారదమ్మ గారు నటించారండి. కైకాల సత్యనారాయణ గారు కూడా నటించారు ఈ సినిమాలో. ఇంకా చాలామంది నటులు నటించారు. ఈ సినిమాలో పాటలు కూడా అద్భుతంగా ఉంటాయండి. ఎవరైనా ఈ సినిమా చూడకపోయి ఉంటే ఖచ్చితంగా చూడండి. మీకు మహాభారతం గురించి తెలియాలంటే ఈ ఒక్క సినిమా చూస్తే చాలు, మీకు అంతా అర్థమవుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.